దాడి తర్వాత మొదటిసారి లైవ్లోకి రావడం జరిగింది. అయితే పోయిన బేస్తవారం రోజు అంటే గురువారం నైట్ మన మీద అటాక్ చేయడం జరిగింది కాంగ్రెస్ గూండాలు. సో ఆ గూండాల దాడి నుంచి కోలుకొని మన నోస్కి ఒక సర్జరీ జరిగింది, ప్లాస్టిక్ సర్జరీ. దాని తర్వాత ఇవాళ తొలిసారి మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఈ దాడి జరిగిన తర్వాత రకరకాల ఆరోపణలు, రకరకాల వార్తలు, రకరకాలుగా మన మీద దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. కొంత తప్పుడు ప్రచారాన్ని మన మీద రుద్దేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ అన్నింటినీ మన టీం, మన న్యూస్ లైన్ టీం ఎవరైతే ఉన్నారో అందరూ తిప్పికొట్టిరు, సమర్థవంతంగా ఎదుర్కొట్టిరు. అంటే దానికి కావాల్సినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు, సీసీ వీడియోలు అన్నీ తీసుకొచ్చి ప్రజల ముందుకు పెట్టిర్రు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. నిజంగా నాకు అంటే మా న్యూస్ లైన్కు, జర్నలిస్ట్ శంకర్కి తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడతా ఉన్నాం, చేతులెత్తి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఎక్కడ కూడా చిన్నపాటి తప్పు కూడా చేయలేదు. ఏ చిన్న తప్పు చేయలేదు కాబట్టి ఇలా సమాజం మా వెనకాల ఉంది. ఏ చిన్న తప్పు చేయలేదు కాబట్టి ఇలా మేము మళ్ళీ మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. సో కాబట్టి మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎలాంటి పొరపాటు చేయలేదు. కానీ వీళ్ళు మన మీద ఒక తప్పుడు ప్రాపగాండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ చాలామంది మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు, చిల్కా ప్రవీణ్ కావచ్చు, రంజిత్ రెడ్డి కావచ్చు, లేదంటే శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఆకుల శ్రీనివాస్ రెడ్డి TS24 అన్న. సో ఇట్లా వీళ్ళతో పాటు కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది యూట్యూబ్ మిత్రులు కూడా చాలామంది, గిరీష్ దారముని కావచ్చు, ఇంకొక మిత్రుడు కావచ్చు, ఇట్లా చాలామంది మిత్రులు మనకు సపోర్ట్ చేశారు అవుట్ రైట్గా. అంటే శంకర్ గురించి మాకు వ్యక్తిత్వంగా తెలుసు, అతను పర్సనల్గా తెలుసు, ఆయన వ్యక్తి ఏంది, ఏ విధంగా ఉంటాడని తెలుసు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా బయట జరుగుతున్నటువంటి ప్రచారాన్ని నమ్మలేదు, ప్రజలకు వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు నాకు అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి, నన్ను పరామర్శించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. సో 100% వీరందరి నమ్మకం, మీరందరి నమ్మకము ఎట్టి పరిస్థితుల్లో వమ్ముగాని అను. 100% తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ నీళ్ల కోసం కొట్లాడుతా నిలబడతా. ఇకపై కూడా ఈ గొంతు ఇలాగే రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోతుంది తప్ప ఎక్కడ కూడా ఆగేటువంటి ప్రయత్నం అయితే చెయ్యం. మమ్మల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాలని చూసిర్రో, అంటే మా మీద కేసుల కోసం ప్రయత్నాలు చేసిర్రు. నా ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద, నా మీద ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి, ఏడంగా ఉన్నాయి, ఎక్కడ వీళ్ళని హోల్డ్ చేయొచ్చు అన్నటువంటి ప్రయత్నాలు చేసిర్రు. కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. మా ఊర్లోకి వెళ్ళిర్రు, నా ఫ్యామిలీ సర్కిల్ని మొత్తము టచ్ చేసిరు, ఎక్కడన్నా ఏమైనా లిటికేషన్స్ ఉన్నాయా, ఏమైనా ఉన్నాయని చెప్పేసి. నా దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా ఎలాంటి కేసు దొరకలే, వాళ్ళకు ఎలాంటి లూప్ హోల్ నాది దొరకలే. కాబట్టి చివరికి ఒక కుట్ర చేసి, పన్నాగం చేసి మన మీద అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేసి, అటాక్ చేసి హత్యాయత్నం చేసినటువంటి ప్రయత్నం చేశారు. కానీ దేవుడి దయ వల్లనో లేకపోతే నాకు ఇంకా ఈ తెలంగాణ కోసం మాట్లాడేటువంటి ఆయుష్ ఇంకా ఉండాలి కాబట్టి ఉందో ఏమో తెలియదు. కానీ మొత్తానికి మనం ఆ రోజు తప్పించుకొని బయటపడ్డం, ఒక గాయాలతోని బయటపడ్డం, తర్వాత కోలుకొని ఇవాళ మేము ముందుకు రావడం జరిగింది ప్రజలారా. సో కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. ఎందుకంటే నా మీద జరిగినటువంటి దాడి చాలామంది లైట్గా, చిన్నదిగా తీసిపడేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఇదంతా ఒకవైపు ఉంటే, దీంతోపాటు ఒక వర్గం, ఒక సెక్షన్, ఒక వర్గము ఏం చేస్తూ ఉంది అంటే, వాళ్ళు యూట్యూబర్లు లేకపోతే యూట్యూబ్ జర్నలిస్టులు, వాళ్ళు ఒక తక్కువ స్థాయి అనేటువంటి విధంగా వాళ్ళు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వీటన్నింటికి నేను సమాధానం చెప్తా ఇవాళ. వీటన్నింటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము ఎంతైనా నా మీద ఉంది. ఇవాళ యూట్యూబ్ జర్నలిస్టులకు బయట వాల్యూ ఉందా, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు వాల్యూ ఉందా? ప్రజలు ఎవరిని నమ్ముతా ఉన్నారు? ఎందుకు పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా వచ్చి బయట ఒక ఇండిపెండెంట్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసి ఎందుకు ఇక్కడ కొట్లాడుతూ ఉన్నారు అనేది మీ ముందుకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి అవన్నింటి గురించి కూడా నేను కూలంకషంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. మన మీద ఓవైపు ఈ విధమైనటువంటి దాడులు ఒకవైపు చేస్తూ ఉంటాయి. ఇప్పటికీ ఇలా యాక్చువల్గా 8:30కి లైవ్కి వద్దాం అనుకున్నాం. కానీ ఇంకా ఆ స్ట్రైక్ పెనాల్టీ పోతుందేమో, యూట్యూబ్ మన మెయిన్ ఛానల్ ఉందేమో, అందులో నుంచి స్టార్ట్ చేద్దాం అన్నటువంటి ప్రయత్నం మేము ఆల్మోస్ట్ 9:30 వరకు వెయిట్ చేసినాం. కానీ ఇంకా అది పోలేదు. సో అందుకనే లేట్ అయింది. సో కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక ఎగ్జాక్ట్గా ఒక 2-3 విషయాలను మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మన మీద అటాక్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ స్కూటీ మీద వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, ఏంది అనేది క్లియర్గా 2 నిమిషాలు మీకు వివరించిన తర్వాత 100% మళ్ళీ నేను దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ వీడియో చూడండి మిత్రులారా. ఇగో ఇది ఎంత
కరెక్ట్ 22 అంటే ఎంత 10:55 6 సెకండ్లకు 10 గంటల 55 నిమిషాల 6 సెకండ్లకు నా కారు ఇక్కడ ఉన్నది. మన కారులో పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఒక కెమెరాలు అవన్నీ పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ నుంచి వీడియో చూడండి, క్లియర్గా చూడండి. ఇక్కడ నుంచి 2 స్కూటీలు వస్తుంటాయి. ఒక స్కూటీ ఏం జరుగుతున్నదని మీరు క్లియర్గా చూడండి. ఇగో ఒక స్కూటీ వచ్చింది, ఆడొక స్కూటీ ఉంది, 2 స్కూటీలు ఉన్నాయి. బాబు ఇది క్లోజ్ చేసుకో నరసింహ. ఇగో మీరు ఒకసారి మళ్ళీ క్లియర్గా చూడండి మిత్రులారా. ఇక్కడ నుంచి ఒక స్కూటీ వచ్చింది, ఈడొక స్కూటీ ఉంది. ఒక స్కూటీ మీద అమ్మాయి అబ్బాయి, ఇంకొక స్కూటీ మీద అమ్మాయి అబ్బాయి. ఇంకా కొంచెం క్లియర్గా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇగో వాళ్ళిద్దరు కలిసి రెండు స్కూటీల మీద నుంచి దిగి ఒక స్కూటీ మీద 2 అమ్మాయిలను ఎక్కించారు. ఇక చూడండి ఇంకొక అమ్మాయి ఎక్కుతా ఉంది. అంటే 2 స్కూటీల మీద అబ్బాయిలు వచ్చారు, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వచ్చారు, ఇద్దరిని ఒక స్కూటీ మీద ఎక్కించారు. మన కారు ఇక్కడ ఉంది, ఇంకా మన కారు మూవ్ అవ్వలేదు, మన కారు ఇక్కడ ఉంది. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు మన కోసం. చూడండి మన కారు మూవ్ అయిందాక వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. మన కారు ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడు ఇప్పుడు లోపల కూర్చున్నారు. ఇగో ఇప్పుడు మూవ్ అవుతున్నా కొద్దీ వాళ్ళు వస్తారు. ఇక్కడ చిన్న విషయం కూడా చెప్పారు శంకర్, ఈ గ్యాప్ లో వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ట్రాఫిక్ క్లియర్ ఉంటది, క్లియర్ వెహికల్స్ కూడా పోతలేవు ఖాళీ కూడా, కానీ వాళ్ళు వెళ్ళరు. టార్గెట్ నువ్వు అంటే నా కోసం వెయిట్ చేస్తావు, అది కూడా ఒకటి గమనించాలి. అంటే ఇదంతా మనం ఎంత క్లియర్ గా అవన్నీ సీసీ కెమెరాలు తీసి బయట పెట్టిన తర్వాత వీళ్ళకి ఇంకా లేదు అంటే ఆప్షన్ లేకపోతే ఇంకొక తిరిగి కేసులు పెట్టి మనమే ఏదో అమ్మాయిలను ఇబ్బంది పెట్టినట్టుగా కేసు పెట్టి దాన్ని మూసేసేటువంటి ప్రయత్నం చేద్దామని చూసిరు వాళ్ళు. కానీ చూడండి వాస్తవాలు ఎట్లా ఉన్నాయి అనేది. ఇంకో అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉన్నారు. మన కారు మూవ్ అయిన తర్వాత వాళ్ళు వస్తారు. చూడండి వాళ్ళ ముంగల ఒక బైక్ కూడా వెళ్ళిపోతా ఉంది, వాళ్ళు ఇంకా స్టిల్ అక్కడే ఉన్నారు. అంటే వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు? ఇగో ఇప్పుడు మూవ్ అవుతుంది, ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది. చూడ మూవ్ అవుతుంది. ఈ టైంలో ఈ గ్యాప్ లో వేరే ట్రాక్టర్ వస్తుంటది. చూడండి ఎంత గ్యాప్, ఆ ట్రాక్టర్ వచ్చినా సరే అవతల సైడ్ స్కూటీ బైక్ ఏదో వస్తుంటది, వచ్చినా సరే తప్పించుకొని మళ్ళీ ఎక్కడ డాష్ చేయడం ఎక్కడంగా లెఫ్ట్ సైడ్ కారు పోయేది మొత్తం బార్డర్. ఈ రోడ్డుకు బార్డర్ లో ఉంది కారు, ఆ బార్డర్ లోకి వచ్చి మరి చేయడం. ఈ బైక్ అని వెళ్ళిపోతాడు, లెఫ్ట్ సైడ్కి వెళ్ళి కొంచెం బార్డర్కి వెళ్ళిపోతారు, వాళ్ళు వచ్చి టార్గెట్ గుద్దుతారు. గజుడు ఎక్కడ పోతారు, గజుడు వాళ్ళు వచ్చి ఏడ గుద్దుతున్నారు, ఎట్ట గుద్దుతున్నారు చూడండి. ఇక చూడండి వెళ్ళిపోవచ్చు. ఇగో అగ్గజుడు అరుణ్యాం. ఏం డ్రామా ఈ కథ. ఇక ఇది జరిగినటువంటి వ్యవహారం. ఇంకా ఇది జరిగిందా సినారియో చెప్తాను. ఇంకా ఇట్లా జరిగింది కదా, ఇది జరిగినాక ఇక మన మీద రకరకాలుగా తర్వాత తెల్లారినాక అమ్మాయిలు తరిమిరు అని, లేకపోతే ఏదో ఉరికిండని, అమ్మాయిలను ఏదో ఇబ్బంది పెట్టినని ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేశారు. అయితే ఈ అమ్మాయిల ఫోటోలు ఇప్పటిదాకా మన వాళ్ళు ఎక్కడ కూడా బయట పెట్టలేదు, నేను ఇలా బయట పెడతా ఉన్నా. ఈ అమ్మాయిలు అసలు ఎవరు, వీళ్ళిద్దరు ఎవరు, ఈ అమ్మాయిలు ఎవరు, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఫోటోలు ఇవి. ఈ అమ్మాయిలు ఎవరు, ఇప్పటిదాకా ఈ అమ్మాయిలను ఎందుకు ట్రేస్ అవుట్ చేయలేదు పోలీసు వాళ్ళు, దేనికి ఈ అమ్మాయిలను దాచి పెడతా ఉన్నారు, అసలు ఈ అమ్మాయిలు ఎవరు, ఏంది సంబంధం, వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళిద్దరిని రిమాండ్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటిదాకా క్లారిటీ లేదు. పోలీసు వాళ్ళు నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు చిన్న ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పటిదాకా నా మీద దాడి చేసినోడు ఎవడు, ఏంది కథ, ఎట్లాంటి కేసు వివరాలు కూడా నాకు చెప్పలేదు. వీళ్ళిద్దరిని ఏదో రిమాండ్ చేసిన అని చెప్తా ఉన్నారు, బట్ కానీ నాకు తెలియదు క్లియర్గా. కానీ ఈ అమ్మాయిల విషయంలో మాత్రం ఇప్పటిదాకా ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ముందడు కూడా పడినట్టు అయితే తెలుస్తలేదు. ఏదో 41 CRPC ఇచ్చినామని చెప్పేసి అప్పుడు స్టార్టింగ్లో ఏదో మనం వీడియోలు బయట పెట్టిన తర్వాత అన్నారు, కానీ ఇప్పటిదాకా తెలియదు. ఈ అమ్మాయిలు ఎవరు ఎంత క్లియర్ కట్గా ఫేసులు ఉన్నాయి. ఈ పోలీస్ స్టేషన్కి వచ్చిర్రు అంటే వీళ్ళ అడ్రస్లు, ఆధార్ కార్డులు, ఎవ్రీథింగ్ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎందుకు వీళ్ళని తీసుకొచ్చి ఇంకా విచారిస్తలేరు? దేనికోసం వాళ్ళు మన కోసం రెక్కి చేసిర్రు, దేనికోసం అక్కడ వెయిట్ చేసిర్రు, దేనికోసం ఉన్నారు? ఒకవేళ శంకర్ అంటోడు నిజంగా ఆ అమ్మాయిలను ఏమైనా అబ్యూజ్ చేసిండా, ఒకవేళ చేసి ఉంటే ఏమైంది, అక్కడ ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, సాక్ష్యాలు, లేకపోతే మనం ఏమైనా చేసిందో, వాళ్ళతో మాట్లాడిందో, ఉన్నదో లేదో ఏదో ఒకటి చూపించాలి, సమాజానికి ముందు పెట్టాలి. కానీ ఎందుకు పెట్టడం లేదు పోలీసు వాళ్ళు? ఈ అమ్మాయిలను అడ్డం పెట్టుకొని ఆడుతున్నటువంటి ఆడంగి రాజకీయ నాయకులు ఎవరు? చేతులకు గాజులు వేసుకోండిరా, చేతులకు గాజులు వేసుకోండి. ఆడపిల్లను పట్టుకొని అడ్డం పెట్టుకొని ఎవడు చేయిస్తున్నాడు? ఇది కొండలరెడ్డి చేయిస్తున్నాడా, రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడా, లేకపోతే సీతక్క కొడుకు చేయిస్తున్నాడా? ఎవరు చేపిస్తున్నారో చేతులకు గాజులు వేసుకోండి. ఇట్లాంటి అమ్మాయిలను పట్టుకొని, ఇట్లాంటి అమ్మాయిలను పాపం సమిధలుగా వాడుకొని వాళ్ళని బట్టి ఒక జర్నలిస్ట్ మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేసినటువంటి ఈ సవట రాజకీయ నాయకులు మొత్తము మీ చేతులకు గాజులు వేసుకోండి. పోలీసు యంత్రాంగం ఏం చేస్తూ ఉంది, డీజీపీ గారు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పటిదాకా ఈ అమ్మాయిల ఐడెంటిఫికేషన్ ఎందుకు జరగలేదు? నా మీద అటాక్లో కీలక పాత్ర వీళ్ళిద్దరిదే. వీళ్ళిద్దరే కావాల్సుకొని నన్ను హోల్డ్ చేసిర్రు.
హోల్డ్ చేసినప్పుడు వాళ్ళు ఎవరు అనేది తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కదా పోలీస్ యంత్రాంగం మీద. ఒక జర్నలిస్ట్ పై దాడి జరిగితే ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదు. అంటే సామాన్యుడి మీద దాడి జరిగితే ఏంది పరిస్థితి, సామాన్య పరిస్థితి ఏంటి? ఇప్పటికీ కొల్లాపూర్ లో ఒక సైనికుని చంపేసిర్రు, ఎన్నో ప్లేస్లలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడుల గురించి ఎవడు మాట్లాడడం లేదు. ఈ విషయాల గురించి మనం ప్రస్తావిస్తూ ఉంటే కనీసం వీళ్ళ ఆచూకీ ఏందో కూడా తెలియదు. వీళ్ళిద్దరు అమ్మాయిలు, ఈ అమ్మాయిలు నోరు తెరిస్తే పచ్చిబూతులే ప్రసాద్. ఆ రోజు అయితే మనం దిగి మాట్లాడితే ఇక లకారాలు అకారాలు అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. వాళ్ళు వల్గర్ గా మాట్లాడితే మీరు ఎక్కడ రెచ్చిపోయి మనం ఎక్కడ ఆ వీక్నెస్ తోటి ఏదో ప్లాన్ తోటి. మరి ఏమైంది? ఎందుకు ఈ ఇద్దరు అమ్మాయిలను మీరు ఐడెంటిఫై చేయడం లేదు? పోలీసులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎల్బీ నగర్ ఏసీపీ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ డీజీపీ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేదు మీరు కనుక్కోలేరు అంటారా? మేమే కనుక్కొని వాళ్ళ భాగవతం ఏంది, వాళ్ళు ఎవరు అనేది కూడా ముందు పెట్టేటువంటి సత్తా, ఆ క్యాపబుల్, ఆ కెపాసిటీ కూడా మా టీంకి ఉంటుంది. మేము పోతాం, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి కూడా పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ చట్టాన్ని గౌరవిస్తూ ఉన్నాం, పోలీసులను గౌరవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటిదాకా మేము పోలీసులకు ఎలాంటి అది చేయలేదు. కానీ నా మీద అటాక్ అయ్యి ఎప్పుడు జరిగితే ఇవాళ ఏం వారం? సోమవారం. అంటే పోయిన బేస్తవారానికి మన బేస్తవారానికి వారం అయిపోయాయి. ఇది అయిపోయిన తర్వాత ఇది 4-5 రోజులు, కనీసం 11-12 రోజులు. ఇప్పటిదాకా కనీసం వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం వల్ల ఏంది అసలు రీజన్ ఏంది? ఎవరిని దాచిపెడతా ఉన్నా? ఇద్దరిని గుంజుకొస్తే, వీళ్ళిద్దరిని గుంజుకొచ్చి వీళ్ళ ఫోన్ డాటా, వీళ్ళ కాల్ డాటా, వీళ్ళు అసలు ఎవరు? ఈ పోరాడు ఈ పోరాడు ఎట్లా వస్తాడంటే, ఈ పోరాడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా అనుకుంటా, ఏమైంది అనుకుంటూ వస్తే వాడికి ఏం తెలియనట్టుగా ఇట్లా అనుకుంటూ వస్తాడు, వేస్తూ ఉంటాడు. ఫస్ట్ వాడు ఏంగానే ఈ అబ్బాయి మన కారు ముందుకెళ్ళి వచ్చి కార్ ప్రయత్నం చేస్తాడు. కార్ ఆపినోడు వీడు చేతికి కడెం కూడా ఉంటుంది గట్టిగా. వాడు కడెంతో గుద్దిండా ఈడ, బండి దించిపోయింది కూడా వీళ్ళిద్దరే. అయితే ఏది మనం ఈ దీంట్లో సార్ అంటే రెడ్ టీ షర్ట్ వాడు ఏం చేస్తాడంటే అలా దింపింది కదా, దింపి ముందుకు వస్తారు. వాళ్ళిద్దరు ముందుకు వచ్చి ఈ నుంచి సిగ్నల్ ఇస్తారు. ఇక ఇచ్చి మీరు బయలుదేరి అన్నప్పుడు మనోడు ఈ 2 స్కూటీల మీద ఉన్నది కూడా వాళ్ళిద్దరే. అసలు ఎందుకు వాళ్ళకి అంత ప్లానింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు వీళ్ళెవరు? వీళ్ళ ఫోన్ కాల్ కానీ, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కాల్స్ కానీ ఇట్లాంటివన్నీ తీసి బయట పెడితే 100% దొంగలు ఎవరో కొండలరెడ్డి దాకా పోతుంది. నేను చెప్తున్నా గ్యారంటీ. ఈ డాటా శశిధర్ రెడ్డి, ఈ కోన్కిస్కా గల్లీ లీడర్లు కాదు కావాల్సింది మ్యాటర్. వాళ్ళు ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చుకొని నేనేం సంబంధం, నాకేం సంబంధం, ఛాయలు తాగొద్దా? గంటల తరబడి ఛాయ్ తాగుతారు. మన డీటెయిల్స్ అడగాల్సిన అవసరం. 2 విషయాలు. పొద్దుగాల 10 గంటలకు వస్తే మధ్యాహ్నం 11:50 దాకా ఛాయ్ దాకా కూర్రాడు. అదొక పాయింట్. రెండో పాయింట్ అంటే సరే వచ్చినావు మళ్ళీ బండి కింద పడ్డ బండి లేపింది కూడా వాడే. అంటే ఏం డ్రామాలు? పోలీసు వాళ్ళు మీ బండి అలా వెహికల్ వచ్చి తగ్గుతుంది కదా, వాడు ఎగ్జాక్ట్లీ ముందుకెళ్ళి వచ్చినాడు, రాంగ్ నీ డోర్ దగ్గర నిల్చుంటాడు. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, వీడు ఎవడైతే ఫోటో కదా వీడు కదా, వాడు దింపి ఇక్కడ వస్తాడు కదా సైడ్కి వచ్చి, ఈ ఫాస్ట్ ఫుడ్ మనకు పక్కన ఒక సీసీ కెమెరా దొరికిన విజువల్స్ ఏంటంటే, నువ్వు పడతారు గుయాపది అంటే వాడు అంటే ప్లానింగ్ సెట్ అయిందని చెప్పి వాడికి అనుకుంటాడు. ఎస్ అంటాడు. అంటే దొరికిండు శంకర్ అక్కడ చిక్కిండు, ప్లాన్ సక్సెస్ అయింది అని అనుకున్న ప్లాన్ ప్రకారం అటాక్ చేసినాం. బండి ఆగింది, వీళ్ళు కింద వాడు గుంపు అవుతుంది మంది. సక్సెస్ అని చెప్పి కాసేపు వాడు మళ్ళీ అటు తిరిగి వచ్చి నీ మీద అటాక్ చేసాడు. అంటే పోలీసులు, మరి ఎల్బీ నగర్ పోలీసులు మీకు చేత కాకపోతే వదిలేయండి సార్, కేసు మొత్తం తీసేసేయండి, మేము కోర్టుకు వెళ్తాము, ఇవన్నీ ఆధారాలు చూపిస్తాము, మా మీద అటాక్ చేసినోడు ఎవడు, ప్లాన్ చేసినోడు ఎవడు, వాని వెనక ఉన్నోడు ఎవడు, లేకపోతే మీకు భయం అయితే, మీకు ఇబ్బంది అయితే, మీరు పోయి రేవంత్ రెడ్డి గారికి ఊడిగం చేయాలనుకుంటే పోయి వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ కడుక్కోండి. జస్ట్ దెబ్బలు తాకి బయటపడ్డాం కాబట్టి ఓకే. రేపనాడు ఒకవేళ ఇన్ కేసు ఏమైనా జరుగుంటే మన కెమెరామెన్ మన శివన్ శివ ఆడ తన్నుడుదంతే పోయి వాడ కార్ కాడ ఆగిండు. ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో కొంచెం ఇటు అయితే ఆ కార్ కింద పడితే ఏమై పరిస్థితి ఏంది? ఒకసారి కారు, ఒకసారి ఆటో, 2 సార్లు ఉంటాయి. 2 సార్లు ఒకసారి తండ్రి పడతాడు, ఒకసారి మూతి మీద ఇట్లా గుద్దితే పిల్లగాడు పడితే బాగా భయమైంది చూస్తుంటే. ఇట్లా ఈ పిల్లగాడి బలం ఎంత ఉంది, ఎట్లా ఉన్నాడు చూడు. ఈ దున్నపోతులు ఎట్లా ఉన్నారు, అడింపందులు ఉన్నట్టే వీడేగా తన్నినోడు కూడా. అంతే ఇటు పోయి ఈ రోడ్డు మీద ఈ చివరి రోడ్లో అంతే ఆ చివరి దాకా పోయిండు. ఆడంగా కార్ వస్తుంది, ఆడంగా ఆటో పోయింది, ఆ కార్ కింద పడితే ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? ఒకసారి అంటే పోలీసు వాళ్ళు ఇట్లా చనిపోతే లేకపోతే ఇట్లా అయితేనే రెస్పాండ్ అవుతారా? కారా? తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తా ఉందా,
లేకపోతే నిద్రపోతా ఉందా, లేకపోతే మీరు రేవంత్ రెడ్డి గారి కోసం మీరు మంచిగా మీరు ఇవన్నీ దాచిపెడతా ఉన్నారా? మనం ఒక విషయం తెలుసుకోవచ్చు ఇక్కడ. అంటే మనం ఇన్ని రోజుల నుంచి కేసు పెట్టినప్పుడు కూడా స్పందించలేదు అంటే ఒకటి అర్థం చేసుకోవాలి. నాకు అర్థమైంది ఏంటంటే ఒకరోజు ఆ రోజు కేసు పెట్టినప్పుడు ఏమేమి అన్నారు ఆడ కదా, ఒకసారి చెప్పు. నిజంగానే కూడా ఒక నిమిషం ఆడ మీరు పిఎస్ పోయినప్పుడు ఇక్కడ అంటే ఈ దాని మీద మనం ఇట్లా అత్యాయత్నం అని రాసినాం కదా, అత్యాయత్నం రాసినప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే గింత ఉంటుందా ఇల్లా మీకు తెలుసా అన్నారు. ఫస్ట్ మీకు తెలుసా అన్నారు. మీకు తెలుసా అంటే మాకు ఏం తెలియదు సార్, ఇప్పుడే చూస్తున్నాం. మరి వాళ్ళు మీకు తెలియదు, మీరు వాళ్ళకి తెలియదు, ఎట్లా అత్యాయత్నం చేయడానికి వస్తారు? అట్లా మాట్లాడుతున్నారు. అసలు పోగానే మీ కంప్లైంట్ తీసుకుర్రా పోలీస్ స్టేషన్? ఫస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ వాళ్ళది రాసిర్రు, రాసిన తర్వాత మమ్మల్ని రాయమన్నారు. రాయమంటే మీరు జరసేపు అది తిరిగినాం. అంటే ఏం రాయలేదని అర్థం కాలేదు. అదే అంటే ఫస్ట్ ఏం జరిగింది అనేది రాసినాం. రాసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ అలా తీసుకున్నారు. ఫస్ట్ లోపల వాళ్ళని పిలిచినారు. వాళ్ళని పిలిచి చేసేపటికి మళ్ళీ మేము ఇక్కడ రీకన్స్ట్రక్షన్కి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ లోపల పిలిచి చెప్పినాడు. అయితే వాళ్ళు పిలిచింది ఏంటంటే ఫస్ట్ వీళ్ళు పోయి పోవడం ఏం కేసు పెట్టి తెలుసా, మమ్మల్ని శంకరు అసభ్యంగా మాట్లాడిండు, మమ్మల్ని రూమ్ లోకి రమ్మని చెప్పిండు అని చెప్పేసి వీళ్ళు ఈ రకంగా కేసు పెడుతున్నారు. అరే ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి మనకే వచ్చారు. ఈ వచ్చారు. వచ్చిన తర్వాత మరి మీరేందంటే లేదు సార్ మాకు ఇట్లా అత్యాయత్నం చేసి మా మీద కావాలి ప్లాన్ చేసి చెప్పి మనం చెప్పినాం. చెప్తే మీరు కూడా కంప్లైంట్ రాయండి అన్నారు. ఆ లోపు ఆ రాత్రి సిఐ ఎన్ని గంటలకు వచ్చిండు? ఆల్మోస్ట్ ఒకటి ఆ ప్రాంతాన సిఐ ఒకటి రెండు ప్రాంతాలు వచ్చి ఒకటి రెండు ప్రాంతాలు ఆ ప్రాంతాలు సిఐ వచ్చి వచ్చిన తర్వాత పిలిచి మాట్లాడండి. అంటే ఏదైనా ఒక కేసు సంబంధించి వస్తే ఏదైనా సీరియస్ కాకపోయి ఉంటే సిఐ వస్తాడు ఆఫీస్ స్టేషన్ కి, మళ్ళీ నైట్ రాసిపోండి. ఆ టైంలో సిఐ వస్తాడా? రాడు. సిఐ ఏమంటే కంప్లైంట్ రాసి పెట్టి తెల్లారి పిలిపిద్దాము మాట్లాడదాం అంటారు. కానీ హుటాహుటినా నేను ఫోన్ చేస్తేనేమో ఎత్తతందుకు చేత కాదు ఈ పోలీసు వాళ్ళకి. నేను ఫోన్ చేసి ఇట్లా మా మీద అదవుతుందని చెప్తాంతేనేమో అది కాదు రెస్పాండ్ గారు. కానీ ఆ నైట్ ఎవరు చెప్పక ముందుకే ఎందుకు వచ్చిండు సిఐ ఆడికి? దేనికి వచ్చిండు? ఏం కవర్ చేయడానికి? వాళ్ళతో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క స్టోరీ వాళ్ళు ఇస్తున్నారంట. వాళ్ళతోటి ఆమె చెప్పేది ఒక స్టోరీ, ఆ పిల్లగాడు చెప్పేది ఒక స్టోరీ, ముగ్గురు నలుగురు నాలుగు స్టోరీలు చెప్పేసరికి వాళ్ళకి ఏం పెట్టాలో అర్థం కాదు. ఇక అది అర్థం కాకపోసరికి ఎట్లాగా ఈ పచ్చ బ్యాచ్, ఈ కాంగ్రెస్ బ్యాచ్, టీడీపీ బ్యాచ్ ఉండగా వాళ్ళు మొత్తం ఫేక్ ప్రచారం స్టార్ట్ చేశారు. రైట్, అన్నింటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, మీ పని చూసుకోండి. సో అన్నింటి గురించి మాట్లాడుకుందాం. అన్నింటికంటే ముఖ్యంగా ఇంకా మన వాళ్ళు కంప్లైంట్ చేస్తే దాంట్లో లేని అంశాలను తీసుకొచ్చి ఏదేదో ఫేక్ ప్రచారం చేశారు. సరే, మీరు ఎన్ని రండ పనులు చేసినా అంటే రేవంత్ రెడ్డి గారి భాషలో, తెలంగాణ భాష, ఆయన తెలంగాణ భాష. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారి భాష, తెలంగాణ ఎంత దరిద్రంగా ఉండదు. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారి భాషలో మీరు ఎన్ని రెండ పనులు చేసినా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. నీ తమ్ముడు కొండలరెడ్డి గిడి చెప్పు, నీ తమ్ముడు ఈ దాడులు మాత్రం చెప్పగలుగుతారు. మీరు ఇంతకు మించి ఇంకోటి ఏం బీకలేరు. మీకు అర్థం కాని విషయం ఏంటి అంటే, మీరు ఎంత బంతి గోడకేసి కొడితే అంత రివర్స్లో వస్తుంది బంతి. ఈ తెలంగాణ ఉద్యమం నేర్పించినటువంటి స్ఫూర్తి ఇది. సో కాబట్టి అనవసరంగా ఇంకా కూడా ఇట్లాంటి పనులు చేయకండి. ఈ ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని మా మీద హత్యాయత్నానికి చేసినటువంటి రండ ఎవడు? ఈ ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని చేసినటువంటి వాళ్ళు గాజులు వేసుకోండిరా, అంతకంటే బెటర్. పోలీస్ యంత్రాంగానికి కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోలీస్ యంత్రాంగం అసలు ఈ అమ్మాయిలు ఇద్దరు ఎవరు, ఈ అబ్బాయిలు ఇద్దరు ఎవరు, ఈ అమ్మాయిలకు ఈ అబ్బాయిలకు సంబంధం ఏంది, నా మీద అటాక్ చేయాల్సినటువంటి అవసరం ఏంది? వీళ్ళిద్దరే కాకుండా ఈ నలుగురే కాకుండా మొత్తం 15 మంది వచ్చారు. ఆ 15 మంది ఎవరు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏడ ఉన్నారు, ఎందుకు ఇప్పటిదాకా పోలీసులు అదుపులో లేరు, ఎలాంటి కేసు ఎందుకు ఇంకా ముందుకు మూవ్ అవ్వలేదు, దేనికోసం అసలు వాస్తవాలు ఏందనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం పోలీస్ యంత్రాంగం మీద ఉంది. 100% పోలీసుల దగ్గరకు పోతాం, ఏసీపీని కలుస్తాం, సిఐ గారిని కలుస్తాం, అందరినీ కలుస్తాం. వాళ్ళకి కానప్పుడు, వాళ్ళు ఏం చేయలేనప్పుడు ఫర్దర్గా మేము ఎట్లా లీగల్గా పోవాలనో, ఏ విధంగా పోవాలనో కూడా 200% వీళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు కూడా ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్ అంటే లీగల్గానే, చట్టపరంగానే, అద్భుతంగానే ఎవడైతే కుర్చీలో కూర్చొని ఇవాళ కులుకుతా ఉన్నాడో వాందాక తీగ లాగపోయే ప్రయత్నము 200% చేస్తాం. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకో చిన్న డౌట్ క్లారిటీ కూడా, ఎందుకంటే మనం కంప్లైంట్ ఇచ్చినాం, మన మీద తప్పుడు ప్రచారం చేశారు. ఏమనంటే శంకర్ ఇట్లా మాట్లాడి ఇట్లా బిహేవ్ చేసిన కంప్లైంట్ ఇచ్చారు. ఒకవేళ మనం చేసినాం, ఆ ఇంట్రాగేషన్ చేయాలి కదా మరి, వాస్తవాలు ఏడంగా ఉన్నదో తీసుకురావాలి కదా. వాళ్ళే శుద్ధపూసలు అయినప్పుడు మనం తప్పు చేసినప్పుడు మన తప్పును ఏదో పబ్లిక్ చూపించాలి కదా, ఒకటన్న ఎవిడెన్స్ బయట పెట్టాలి కదా. పెడతలేరు అంటే తప్పు మాది, దొరికిపోయినా వాళ్ళ అమ్మాయి అని రావాలి కదా. వీళ్ళ అమ్మాయి ఎవరు, వీళ్ళు ఏ ఊరు, అసలు ఏడ ఉన్నారు కథ, ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, ఈడవడు అసలు, వీళ్ళెవరు, వీళ్ళంతా ఎవరు, ఏడ ఉన్నారు, ఏంది కథ, ఇవన్నీ తేలాలి కదా. ఏం వదిలేసి అప్పుడే స్టేషన్ బెయిల్ ఇచ్చి పిట్టి కేసులు పెట్టి చిన్న ఇంత దారుణం జరిగితే, ఇంత అదైతే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టలేదు వీళ్ళు, ఇవన్నీ పెట్టలేదు. ఇవన్నీ కథలు ఉన్నాయి. 100%. ఇంకొకటి ఇదే
ముఖంగా ఒకటి తెలియజేస్తున్నాము. ఎక్కడైతే కొడంగల్కు పోయినందుకు, కొడంగల్లో రైతుల బాధలు చెప్పినందుకు మా మీద అటాక్ ప్లాన్ చేసిండో కొండలరెడ్డి అండ్ కో, వీళ్ళందరికీ చెప్తా ఉన్నా, మళ్ళా గదే కొడంగల్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఏం చేస్తారు ఈ తెలంగాణ రాష్ట్రంలో? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్లో ఉందా? కొడంగల్ ఏమైనా నిషేధిత ప్రాంతమా? కొడంగల్ ఏమైనా అక్కడికి పోకూడదు అనేటువంటి ఏమైనా రూల్ పెట్టిర్రా? లేకపోతే కొడంగల్ ఏమైనా మీ సామంత రాజ్యమా? ఏంటిది? అదే కొడంగల్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అదే కొడంగల్ నుంచి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ఇంకెట్లా అడ్డుకుంటారో, ఏ విధంగా అడ్డుకుంటారో చూడండి. సో కాబట్టి ఇట్లా చాలా ఉన్నాయి మిత్రులారా. మన మీద వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో కూడా ఇప్పటికీ కొంతమంది, ఎందుకు చాలామంది, నేను అంటే కొన్ని విషయాల్లో బీజేపీల మీద బీజేపీల మీద ఎన్నో వీడియోలు చేసిన, అంటే వాళ్ళ కొన్ని విషయాలను ఎక్స్పోజ్ చేసిన, చాలా విషయాలను. కానీ ఎన్నడూ కూడా వాళ్ళు నా మీద గింత దోమ కుట్టినంత హాని కూడా చేయలే. కాకపోతే లీగల్గా కేసు పెట్టిర్రు, లీగల్గా నేను ఫైట్ చేసిన, లీగల్గా పోయినా ఎదుర్కొన్నా, ఇవన్నీ చేసినా అయిపోయింది. కానీ ఎన్నడూ కూడా నా భౌతికంగా చిన్నంత గీర కూడా వాడినది. ఏదన్నా పెట్టినా కానీ అది చేయలే. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళకు మాత్రము 2 నెలలు 3 నెలలు కాలే. మరి మీరు అందరికి చెప్తా ఉన్నారు 3 నెలలు కాలే ఆగొచ్చు కదా, 2 నెలలు కాలే ఆగొచ్చు కదా. మరి 3 నెలలు 2 నెలలకి ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు? దేనికి చేస్తూ ఉన్నారు దాడులు? భయపెడితే భయపడతారు, ఇక ఏది మాట్లాడరు, మొత్తానికి ఆగిపోతుంది ఎక్కడికక్కడ. ఇక ఎట్లాగో నీ బాకాలు ఉన్నాయి కదా, అటాక్ చేయడమే కాకుండా నడుస్తున్న ఛానల్ కూడా స్ట్రైక్ చేసేటువంటి ప్రయత్నం. సో కాబట్టి మిత్రులారా, ఈ విధంగా మన మీద కుట్ర జరుగుతూ ఉంది. ఎన్ని కుట్రలు చేయండి, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కానీ తెలంగాణ గొంతుకగా మేము 100% మా వాయిస్ వినిపిస్తూనే ఉంటాం. ఇవాళ నా మీద అటాక్ చేసి ఒక మంచి పని చేసిరు వీళ్ళు. ఒక 2 కొత్త గొంతులను పరిచయం చేసిరు. సో 100% ఈ గొంతు ఆగిపోతే ఈ గొంతు పనిచేస్తుంది, ఈ గొంతు పనిచేస్తుంది, ఇంకా 2 గొంతులు ఉన్నాయి, ఆ గొంతులు కూడా పనిచేస్తాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్క శంకర్లను తయారు చేసి పెడతా, ఒక్కొక్కరిని శంకర్కి మించినటువంటి వాయిస్ని తయారు చేసి పెడతా. మీరు ఇప్పటికీ చాలామంది నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు, మా ఛానళ్ళని, కొంతమందిని యూట్యూబర్లు, వీళ్ళు యూట్యూబ్ ఛానళ్ళని. మీకు అందరికి చెప్తున్న ఒకటే విషయం మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఈ పాలకులకు చెప్తున్న ఒకటే, ఈ యూట్యూబర్ జర్నలిస్ట్ని యూట్యూబ్ దగ్గరనే ఉండనియండి. ఈ యూట్యూబ్ జర్నలిస్టు రేపు డిజిటల్ జర్నలిస్ట్ అవుతాడు, డిజిటల్ ప్లాట్ఫామ్ అవుతుంది. ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ రేపు మెయిన్ స్ట్రీమ్ అవుతుంది. మెయిన్ స్ట్రీమ్ అయితే ఎంటిక కూడా టచ్ చేయలేరు. 100% నిలబడతా, తలబడతా, కొట్లాడతా. 100% మమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేయాలని చూస్తున్నారో వాళ్ళందరి భాగోతాలు తీసి సమాజం ముందు పెట్టి ప్రజల కోసం నిలబడేటువంటి ప్రయత్నం చేస్తా. ఎక్కడ కూడా కక్షపూరితాలు, ఎక్కడ కూడా గర్జులేమి ఉండవు. నాకు కూడా ఆ తిన్మార్ మల్లన్నకున్నట్టు, ఆ రఘుకున్నట్టు ఒకటే వ్యక్తి మీద పర్సనల్ గర్జులు నాకేం ఉండవు.